తెలంగాణలో కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను 12,000 నుంచి 16,000కు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికులకు 13,000 నుంచి 15,000కు పెంచింది. స్కిల్డ్ కార్మికులకు 17,000 నుంచి 18,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన జగన్ ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్య రాజకీయాలు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. హత్య రాజకీయాలు, శవ రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. తన తాత వైఎస్ రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళు కాదా అని ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హంజా బర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. పుల్వామాకు చెందిన బుర్హాన్ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్తాన్ కు వెళ్లాడు. తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ బదర్ లో చేరి కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. అతడిని 2022లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను భారత్ లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ఎక్స్ ఖాతాను నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు కేవలం 5 రోజుల వ్యవధిలోనే సీజేపీకి చెందిన ఇన్స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుండడం గమనార్హం. సీజేపీ పేరిట వెబ్సైట్ కూడా ప్రారంభించారు. పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న వేళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించిన స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పై ఒత్తిడి కారణంగా సూచీలు ప్రభావితమయ్యాయి. ఉదయం లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 135.03 పాయింట్లు నష్టపోయి 75,183.36 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 4.30 పాయింట్ల వద్ద నష్టంతో 23,654.70 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ రంగప్రవేశంతో డాలర్తో రూపాయి విలువ 63 పైసలు బలపడి ₹96.23కు చేరుకుంది. వేసవి సెలవు దృష్ట్యా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. దీంతో బాట గంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత క్యూ లైన్ లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. దీంతో భక్తులు వెనుతిరిగి పీఏసీ సముదాయాలకు చేరుకుంటున్నారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహిస్తుంది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూడళ్లు సైతం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపని తలపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక వడగాలులు వీస్తుండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అతను నటిస్తున్న సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. 24 గంటల్లో డ్రాగన్ గ్లిమ్స్ 64 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్నట్లు ఆ టీం తెలిపింది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా గ్లిమ్స్ కు ఇన్ని వ్యూస్ రాలేదని వెల్లడించింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను విడుదల చేసింది.